మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పూజనీయుడా, మీ పాదస్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వేసవికాల విరామ బైబిల్ పాఠశాలలు కలిగి ఉండే భాగ్యాన్ని బెథెస్దాలో మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మొదటి దినం రెండవ సెషన్లో ప్రవేశించడానికి మీరు కృప ఇచ్చినారు, మీకు వందనాలు. నా ప్రభా, ఈ సమయంలో తండ్రి బిడ్డలు మీ స్వాధీనం ఉంచుకునండి. నా ప్రభా, లెసన్ చెప్పినటువంటి మీ దాసుని నా ప్రభా మీ ఆత్మాభిషేకం ఇచ్చి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించటకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి మీ కృపలో భద్రపరచండి. ఉదయవా సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే మనసు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నా ప్రభా, వారు ఏదైతే వింటున్నారో దాన్ని గ్రహించగలిగినట్లు కృప చూపుతూ రావాల్సిందిగాను ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. జూనియర్ క్లాస్లో రెండవ లెసన్లో నా ప్రభా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభా మరి వారు ఏదైతే నేర్చుకుంటున్నారో వారి యొక్క జీవితంలో కొంతైనా కొంత నేర్చుకొని దాన్ని అవలంబిస్తూ వారి హృదయాలు ప్రభు కొరకు నా ప్రభా తెరవగలిగినట్లు కృప చూపి మీరే మహిమ పొందమని ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. వాడు నవసత్రో వానికి నేర్పము, వాడిని పెద్దవాడని ఇప్పుడు దాని నుంచి తొలగిపోవడని మీ వాక్యం సెలవిస్తున్న రీతిలో తండ్రి మీరే వారిని మీ స్వాధీనం ఉంచుకొని నా ప్రభా మీరే వారికి బోధించి మీరే మహిమ పొందమని ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. నిలబడుతున్న మీ పాత్రను బలపరిచి మీ ఆత్మాభిషేకం ఇచ్చి బలపరిచి వాడుకోమని కృపగల స్థలకు అప్పగించుకొంచుండగా సహాయం చేయమని ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అత్యున్నతముగా ఇచ్చిమన్నాములో అతి వినయంతో ప్రార్థించి స్తుతించి ప్రతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. కెన్ యూ హియర్ మీ? రైట్. సో అందరూ లంచ్ చేశారు కదా? ఎస్. హౌ మెనీ హ్యాడ్ యువర్ లంచ్? సో మీరు అందరూ ఎనర్జెటిక్గా ఉండాలి. అంత డీలా అయిపోయినారు. స్ట్రైట్గా కూర్చోండి. మీ బిలాంగింగ్స్ అన్నీ కింద పెట్టేసేయండి, చేతిలో ఏం పట్టుకోకండి. పెన్, పెన్సిల్, ఎవ్రీథింగ్ కీప్ ఇట్ డౌన్. అన్నీ కింద పెట్టేసేయాలి. క్లోజ్ యువర్ బైబిల్స్. ఎస్. సో మీరు ఇంకా పెద్ద పిల్లలు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ VBSకి వచ్చాము. వాట్ ఈస్ అవర్ థీమ్? బాయ్స్ ఒకసారి చెప్పండి. వర్స్ ఇది లేకపోతే చెప్పలేరేమో కదా. ఎస్. గర్ల్స్, God has chosen who? You. So నేను you అంటే మీరు you should say me. God has chosen you. God has chosen me. Yes. సో దేవుడు ఏర్పరచుకొనుట. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారు? అసలు దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలి? దేవుడు ఏర్పరచుకోవడం అవసరమా? ఈరోజు మనం ఒక మంచి ఫ్యామిలీ గురించి నేర్చుకుందాం. బైబిల్లో నుంచే. ఇట్స్ నాట్ ఏ స్టోరీ, ఎప్పుడో జరిగిన కథ కాదు. ఇట్స్ అ రియల్ స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ. దేవుడు ఎవరినన్నా ఏర్పరచుకుంటాడా? ఆయన పని చేయడానికి ఎవరిని ఏర్పరచుకుంటాడు? ఎవరు దానికి అర్హులు అనేది చూసుకుందాం. ఓకేనా? రైట్. సో ఒక ఊర్లో, ఐగుప్తు దేశంలో ఒక ప్రజలు నివసించేవారు. మీరందరూ చిన్నప్పటి నుంచి స్టోరీస్ విన్నారు కాబట్టి యూ కెన్ నేమ్ ఇట్. ఎవరుండేవారు ఐగుప్తు దేశంలో? ఎస్, దట్స్ కరెక్ట్ ఆన్సర్. ఇజ్రాయెల్ ప్రజలు ఉండేవాళ్ళు. సో ఐగుప్తు రాజు ఎవరు? ఫరో. హాఫ్ స్టోరీ మీ దగ్గరే ఉంది. సో ఫరో రాజు కింద ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు? బానిసలుగా. బానిసలు అంటే ఎలా ఉంటారు? కాలుపైన కాలు వేసుకుని కూర్చుంటారా? నో, వాళ్ళ కింద పని చేయాలి కదా. వాళ్ళు ఏది చెప్పినా చేయాలి. వారు ఇది చెయ్యి అంటే చెయ్యాలి. అది ఏ టైం అయినా కానీ, మార్నింగే కానీ, ఈవినింగే కానీ, నైటే కానీ, ఏ టైంలో వాళ్ళని పిలిచినా వాళ్ళు రావాల్సిందే. నో అని చెప్పడానికి వీలే ఉండదు కదా. సో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు రాజు కింద దాసులు
దాసులుగా దాసీలుగా ఉన్నారు. వాళ్ళు చెప్పే ప్రతి పని చేస్తున్నారు. వారి కొరకు ఇటుకలను చేస్తూ వచ్చినారు. సో ఇంకా రాను ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అవుతున్నారంటే ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. రాను వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోతుంది. ఐగుప్తు ప్రజల కంటే ఇజ్రాయేల్ ప్రజలే ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఫరో రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడంట. మీకు రూల్స్ తెలుసు కదా. మనం ఎక్కడున్నాం? ఏ కంట్రీ? ఎస్, విచ్ స్టేట్? సో వీ హ్యావ్ సమ్ రూల్స్, రైట్? మనం సోషల్ చదువుతున్నప్పుడు మనకు తెలుసు కదా, రూల్స్ ఉంటాయి కంట్రీస్లో. ఏంటి? మనం డస్ట్ ఎక్కడంటే అక్కడ పడేయద్దు, రైట్? దానికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే డంప్ చేయాలి. రోడ్ పైకి వస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా. సో అలానే ఒక రూల్ జారీ చేశాడనమాట. ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో అబ్బాయి పుడితే చంపేయాలి అని. ఎలాంటి రూల్ వచ్చింది? అబ్బాయి పుడితే చంపేయాలి, బతకనివ్వద్దు. ఎందుకు అనుకుంటచ్చు మీరు ఎందుకు అనుకుంటచ్చు? ఎందుకు అలా చెప్పాడు? ఎందుకు అమ్మాయిలను చంపద్దు అన్నాడు? వై? అబ్బాయిలు ఎక్కువ తిరగబడతారు. అబ్బాయిలు ఒప్పుకున్నారు, చూసారా? తిరగబడతారు, వాళ్ళు అధికారం చలాయిస్తారు. రాను వాళ్ళు రూలింగ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇంకా చెప్పడం మాట వినరు అని ఒక దేశాన్ని ఆక్రమించేసుకుంటారు. సంతానం ఎక్కువ అయిపోతుంది వీళ్ళ వల్ల అని అబ్బాయిలని పుట్టంగానే తీసుకెళ్ళి నైల్ నదిలో పాడేయడము లేదంటే చంపేయడం అనేది అక్కడ ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అనమాట. సో ఆ రీతిగా అబ్బాయిలందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక దైవికమైన కుటుంబం ఉంది. అమ్రాము, ఎకబోద్ అనే ఒక కుటుంబానికి 2 పిల్లలు అప్పటికే పుట్టి ఉన్నారు. ఎవరు వాళ్ళు? అహరోను, మిరియాము. వెరీ గుడ్, యు ఆర్ సో ఎక్సలెంట్. సో మిరియాము, అహరోను ఆల్రెడీ పుట్టి ఉన్నాగా ఇంకో చిన్న బాబు వాళ్ళ ఇంట్లో వచ్చాడనమాట. ఆయన పేరే మోషే. ఇక్కడ ఎవరిదైనా పేరుందా? మోషే ఎవరి పేరు లేదా? లేదా? రాలేడా? ఓకే. సో మోషే అనే ఒక చిన్న బాబు వాళ్ళ ఇంట్లో జన్మించినాడు అనమాట. ఇప్పుడు ఫరో ఏం చెప్పాడు? అబ్బాయిలను బ్రతకనియండి అని చెప్పాడా? నో, అబ్బాయిలని చంపేయాలని చెప్పాడు. ఇప్పుడు ఈ అబ్బాయిని ఏం చేయాలా? ఫరో ప్రకారం అయితే చంపేయాలి. కానీ ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంట? దైవికమైన కుటుంబం. సో ఎలాగైనా వాళ్ళ మమ్మీ 3 months ఆ అబ్బాయిని దాచిపెట్టగలిగింది. ఏడవకుండానో దేని మాటలు చెప్పో ఆ అబ్బాయిని దాచిపెట్టింది అనమాట. కానీ ఆఫ్టర్ 3 months ఆమె దాచిపెట్టలేకపోయిందనమాట. సో ఆ ఇంట్లో నుంచి సౌండ్స్ రావడం వస్తున్నాయి. పిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఏడుస్తారు కదా. ఏడవడం కానీ అలాంటివి వినిపించినప్పుడు సైనికులకు తెలిసిపోతుందన్నమాట. ఆ ఇంట్లో ఎవరో బాబు ఉన్నాడని తెలిసిపోయినప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే ఒక చిన్న జమ్ముపేట చేసేసి నైల్ నదిలో వదిలిపెట్టేసి వాళ్ళ అక్క పేరేం చెప్పారు ఇప్పుడు? వెరీ గుడ్. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి నాతో, బికాస్ ఐఎమ్ ఏ టీచర్. నాకు ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువ ఇష్టం. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇస్తే ఇద్దరు కన్వర్జేషన్ స్మూత్గా ఉంటుంది. సో వాళ్ళ అక్క అక్కడ పొదల్లో నుంచి చూస్తుందన్నమాట. ఎవరు తమ్ముడిని తీసుకెళ్తారు, లేక మా తమ్ముడు మునిగిపోతాడా వాటర్లో, ఏమవుతాడు ఇప్పుడు అనేది ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. మీకు కూడా ఉంటుందా? మీ తమ్ముడు అక్కడ వదిలేసి పక్కకి వెళ్ళి దాచుకుని హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు ఎలా చేస్తారు? వాడు ఎలా ఎత్తుకుతాడు, నన్ను ఇక్కడ ఎత్తుకుతాడా అక్కడ ఎత్తుకుతాడా అని ఎగ్జైట్మెంట్ మీకు ఉంటుంది కదా. వాళ్ళ అక్కకి ఎలాంటి ఫీలింగ్ ఉందంటే మా తమ్ముడు ఎవరు తీసుకెళ్తారు, ఇప్పుడు ఎక్కడికైనా కొట్టుకుని వెళ్ళిపోతాడా, నీటిలోనే మునిగిపోతాడా, లేదంటే ఏదైనా చాప వచ్చి తింటాదన్న ఎగ్జైట్మెంట్లో అక్కడే నుంచి పొదల చాట్లో ఎవరిని చూస్తుంది? ఎవరు రిలేషన్ ఏమవుతాడు? వాళ్ళ తమ్ముడిని చూస్తున్నప్పుడు అక్కడ ఫరో కుమార్తె వాటర్లో ఉంటుందన్నమాట. ఆమె ఎంత సుందరవతుడైన ఆ మోషన్ తీసుకుని ఆయన కుమారుడుగా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఎంత చక్కగా ఉన్నాడు బాబు, ఈ బాబు నాకు కావాలి అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెంచుకుంటుంది. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఫరో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా. ఫరో ఎవరు? హీజ్ ఎ కింగ్. ఇల్లు ఎలా ఉంటుంది? ప్యాలెస్ కదా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాలెస్. మనలాగా చిన్న రూమ్స్ ఉండవు కదా, పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గదులు ఉంటాయి, పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి. అలాంటి ఇంట్లో మోషే పెంచబడుతుంటాడు. బట్ ఆ 3 months ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడో వాళ్ళ మమ్మీ డైలీ ఆయనకి ఆ 3 months వాక్యం చెప్తూ ఉంటుంది. మోషే, ఇజ్రాయెల్ ప్రజలే నీ ప్రజలు, నువ్వు అక్కడికి ఒకవేళ వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎవ్వరూ నీ ప్రజలు గారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్తారా మీకు? ఏం చెప్తారు?
పొద్దున్న లేయండి, ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, పాటలు పాడుకొని అని చెప్తారు కదా. మీరు ఎలా ఫీల్ అవుతారు? మా మమ్మీకి ఇంకా పనే లేదు, పొద్దున్న లేచిందంటే మా వెనకాలే పడుతుంది, ప్రేయర్ చేయండి అని చెప్తుంది, బైబిల్ చదవండి అని చెప్తుంది, అయినా మేము మాటినాం కదా. ఎంతమంది బైబిల్ చదివారు ఈరోజు? ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 months, చూడండి, 3 months బేబీకి ఏం తెలుసు? అసలు ఏమీ తెలియని స్టేజ్లోనే మోషేకి వాళ్ళ మమ్మీ వాక్యం అంతా నింపుతుంది బ్రెయిన్లో. ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుడు యెహోవా దేవుడే, ఆయనే మనకి దేవుడని ఆ 3 months ఏదైతే విన్నాడో అదే ఆయన బ్రెయిన్లో పెట్టుకుని ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఫరో ఇంటికి వచ్చినాడు, అక్కడ సకల విద్యలు, ఆయనకు సపరేట్ ట్యూటర్స్ ఉన్నారు, సపరేట్ టీచర్స్ ఉన్నాడనమాట. అందరు ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కాదు, ఇంకా స్పెషల్ టీచర్స్ని తీసుకొచ్చి ఫరో మోషేకి ఇస్తూ వచ్చినాడు, ట్రైన్ చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో ప్రవీణుడు, సకల విధంలో అన్ని విజ్డమ్స్ అన్నీ ఆయనకే ఇచ్చి వేరే పిల్లలు ఆయనను చూసి అసూయ పొందుతున్నారంట. అసలు ఏంటి ఈ మోషే, ఇంత స్పెషాలిటీ ఉంది, ఇంత హై క్వాలిఫికేషన్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు చాలా అసూయ పడుతూ వచ్చినారు మోషే పైన. కానీ అంత వైభోగం ఉన్నా, అంత ప్యాలెస్లో ఉన్నా కూడా మోషేకి ఏం లేదంట, నెమ్మది లేదు ఆయన జీవితంలో. ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు నెమ్మది లేదంటే ఆయన ఎవరి ప్రజలు? ఆయన బిలాంగ్స్ టు ఎవరు? ఇజ్రాయెల్. కానీ ఎక్కడున్నాడు? ఫరో దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఓకేనా? మీ తమ్ముడు ఎవరో కొడుతున్నారు అనుకో, మీరు ఎలా ఫీల్ అవుతారు? కొట్టరా, బాగా కొట్టరా అంటారా? మీరు బాధగా ఫీల్ అవుతారు కదా. మీ క్లాస్లోనే మీరు ఉన్నారనుకో, మీ తమ్ముడిని మీ టీచర్ కొడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొట్టు టీచర్, బాగా కొట్టు, వీడు నా పెన్సిల్ ఎరగొట్టిన, నా బుక్ ఎరగొట్టిన, నా బుక్ చింపిన, బాగా కొట్టంటారా? మీరు అబ్బాయి కోసం పెయిన్ ఫీల్ అవుతారు కదా, మా తమ్ముడిని కొడుతుంది టీచర్, అనవసరంగా కొడుతుంది అంటారు కదా. సో ఈవెన్ మోషే కూడా హీ ఫీల్స్, వాళ్ళ ప్రజల కొరకు ఆ బాధను ఫీల్ అవుతున్నాడు. అయ్యో నేను ఇంత మంచిగా ఉన్నాను, కానీ నా ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ వెట్టి పనులు చేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఇంత బాధ పెడుతున్నారు ఎందుకు ప్రభు అని చెప్పేసి ఎంతో నెమ్మది లేని స్థితిలో ఉంటాడు మోషే. ఇంకేమవుతాడంటే, నేనే నా ప్రజలను విడిపిస్తాను అన్న స్లైడ్స్ వేస్తున్నా ఏమా. సరే, ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మోషే, దేవుడే వచ్చి విడిపించేది కాదు, నా అంతటి నేనే నా ప్రజలను విడిపిస్తాను, దేవుని చిత్తం కొరకు ఆయన నన్ను చూడాలా. లుక్ ఎట్ మీ ఎవ్రీవన్, నన్ను చూడాలి. సో దేవుడి కోసం వెయిట్ చేయకుండా ఆయన సొంత ఆలోచన ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపిద్దామని అనుకుంటాడు. సో ఒకరోజు మోషే వెళ్తూ ఉండగా ఒక ఐగుప్తుడు హెబ్రీని కొడుతుంటాడనమాట. ఎవరు కొడుతున్నారు? ఐగుప్తులు హెబ్రీస్. వీళ్ళు ఐగుప్తు అనుకుందాం, వీళ్ళు హెబ్రీ అనుకుందాం, ఓకే? ఈ ఐగుప్తులు ఏం చేస్తున్నాడంట? హెబ్రీ అనే అబ్బాయిని పట్టుకుని కొడుతున్నాడంట. అప్పుడు మోషేకి ఎంత కోపం వస్తుందంటే, వీడు నా ప్రజల్ని ముట్టుకుంటున్నారా? మీరు అలాగే చేస్తారా? ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏదైనా గేమ్ ఆడేటప్పుడు మీ ఫ్రెండ్ ఎవరన్నా మీ ఫ్రెండ్ని కొడితే ఎలా ఫీల్ అవుతారు? వీడేంట్రా మా ఫ్రెండ్ని కొడుతున్నాడు అని చెప్పి వాడిని కూడా కొట్టేస్తారు కదా మీరు వెళ్ళి. సో ఈ అబ్బాయి కూడా ఏం చేస్తున్నాడు మోషే అంటే, ఎవరైతే ఐగుప్తుడు ఉన్నాడో వాడిని కొట్టేసి ఆ ఇసుకలో పూడ్చేస్తాడనమాట. అట్లా వాళ్ళ ఒక హెబ్రీని తప్పిస్తాడు. నెక్స్ట్ డే అలాగే వెళ్తుంటే ఇప్పుడు హెబ్రీలు కొట్టుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళు కొట్టుకునేసరికి వీడంటాడు, అరే ఎందుకు అట్లా చేస్తున్నారా, ఎందుకు ఆ తప్పు ఎందుకు చేస్తున్నారా అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వెవరు నాకు చెప్పడానికి, నిన్నెవరు నా మీద అధికారిగా పెట్టినారా, నువ్వు మమ్మల్ని రూల్ చేయడానికి ఏమైనా నాయకుడివా అని చెప్పేసి అట్లా వాళ్ళందరూ కూడా మోషేకి విరోధంగా అయిపోతారు. మీకు ఎవరైనా మంచి మాటలు చెప్తే మీరేమంటారు? నువ్వేంటి అక్క నాకు చెప్పేది, నువ్వేంటి మమ్మీ నాకు చెప్పేది అంటారా? అనరా? మీరు చాలా మంచి పిల్లలు అయితే. కానీ అక్కడ అట్లే జరిగిందనమాట. నువ్వెవరు మమ్మల్ని అనడానికి, నీకు ఎవరిచ్చినారు అధికారం అని చెప్పి మోషే మీదకే వాళ్ళు తిరగబడుతూ వచ్చినారు. దాని తర్వాత
అలా చంపాడని చెప్పి ఫరోకి తెలిసిపోయింది. ఇప్పుడు ఫరో ఊరుకుంటాడా? వాళ్ళ ప్రజల్లో ఒక ఆయనని చంపితే ఊరుకుంటాడా? మోషేని పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. మోషే ఎక్కడున్నా? ఆగు, నేను వస్తున్నాను నీ వెనక సైన్యం వస్తుంది, నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, మా చేతుల నుంచి నిన్నెవ్వరు కూడా తప్పించరని మోషే వెనకాలనే సైన్యాన్ని పంపించినాడు. మోషే పరిగెత్తి మిద్యాను దేశం వరకు పరిగెత్తుతూ వెళ్ళిపోయినాడు అనమాట. ఆ ఒక ఐగుప్తు దేశం వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళినాడు? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, చెప్పాలి, ఓకేనా? ఐగుప్తు రాజు ఎవరు? ఐగుప్తులు ఎవరున్నారు? ఓకే. అమ్రాము ఎక్కపోతుకి ఎంతమంది పిల్లలు? ఎవరి పేర్లు అవి? ఇప్పుడు ఎవరెవరిని చంపారు? ఎవరెవరు కొట్టుకున్నారు? నేనేం చెప్తున్నాను? ఎస్తేర్ స్టోరీయా? మోషే స్టోరీ చెప్తున్నాను, రైట్. మీ కాన్సన్ట్రేషన్ నా పైన గ్రాప్ చేయడానికి చిన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఓకేనా? మీ మైండ్ నా పైన ఉండాలి. మీరు మళ్ళీ బుక్ రాయాలి కదా, బుక్స్ ఉన్నాయి కదన్నా? బుక్స్ లేవా మీకు? ఉన్నాయి కదా, మరి అందులో క్వశ్చన్స్ వస్తే రాయాలంటే మీరు వినాలన్నమాట, అటు ఇటు చూడొద్దు, ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు మోషే? వాళ్ళ ఇంటికా? రైట్. క్లాప్స్. ఎవరు చెప్పారు? క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? మిద్యాను దేశానికి ఆయన 40 years ఉన్నప్పుడు వెళ్ళాడంట. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్, కౌంట్స్, కంట్రీ నేమ్స్ చెప్తుంటాను. 40 years ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? మిద్యాను దేశంకి వెళ్ళాడు. సో మిద్యాను దేశం పరిగెత్తి అలసిపోయి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నాడు అనమాట. ఎక్కడ కూర్చున్నాడు? బావి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ బావి దగ్గర ఒక కొంతమంది అమ్మాయిలు షీప్స్కి వాటర్ తీస్తున్నారు, గొర్రెలకి వాళ్ళకున్న పశువులకి వాటర్ పెడుతున్నారు. ఆ 7 మంది అమ్మాయిలు ఒక యాజకుడు, ఇత్రో అనే ఒక యాజకుడు పిల్లలు అనమాట. ఎంతమంది? ఇత్రోకి 7 మంది ఆడపిల్లలు. ఎవరు? గర్ల్స్. వినాల జాగ్రత్త. 7 members పిల్లలు ఉన్నారనమాట. సో అక్కడ వేరే కాపర్లు కూడా ఉన్నారు, కఠిన కాపర్లు, అంటే రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు వీళ్ళని వాటర్ పట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఆటంకపరుస్తున్నప్పుడు మోషే వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి వాటర్ పెట్టారనమాట. ఆ రోజు వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ అడుగుతున్నాడు, ఏంటి బేటా మీరు ఈరోజు ఇంత ఫాస్ట్గా వచ్చేసారు ఇంటికి, ఏమైంది? రోజు మీరు 7 o'clock వస్తారు కదా, ఈరోజు ఎందుకు 5 o'clock వచ్చారు మీరు అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు ఏమనంటే, డాడీ ఈరోజు మాకు ఆ కఠిన కాపర్లు రోజులాగే ఈరోజు కూడా ఇబ్బంది పెట్టారు, రోజులాగే ఈరోజు కూడా మమ్మల్ని ఆటంకపరిచారు, కానీ ఈరోజు మమ్మల్ని విడిపించడానికి అక్కడ మోషే అని ఒక ఆయన వచ్చాడు. ఆ కఠిన కాపర్లతో మాట్లాడి వాళ్ళతోటి పోట్లాడి మాకు వాటర్ పెట్టాడని చెప్పినప్పుడు వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునా, మరి ఏడి ఆయన ఎందుకు తీసుకురాలేదు ఇంటికి అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి మోషేని వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళ ఎవరైతే ఇత్రో ఉన్నాడో ఆయన వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మోషేని అందులోనే ఒక కుమార్తె సిఫోరాకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారనమాట. ఏం వైఫ్, ఏం పేరు అనేది? సిఫోరాకి ఇచ్చేసి మ్యారేజ్ చేసేస్తాడు. ఇంకా అప్పటి నుంచి మోషే ఆ మందల్నే కాచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ మందలు మోషే దగ్గర లేవు, వాళ్ళ మామ మందలు, వాళ్ళ మామకు నా గొర్రెల వాటన్నిటినీ మేపుకుంటూ ఉన్నాడు. కానీ అప్పటికి కూడా మోషేకి ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నానే, కానీ నా ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో సర్వెంట్స్గా ఉన్నారు, వెట్టి పనులు చేస్తున్నారు, ఫరో వాళ్ళని బాధపరుస్తున్నారు. నా ప్రజల్ని ఎవరు విడిపిస్తారన్న బాధ ఇంకా కూడా మోషేకి అలాగే ఉందన్నమాట. ఇంకా కూడా ఆయన బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తం ఏంటి అసలు మా ప్రజల విషయంలో, నన్ను ఇంకెన్ని రోజులు ఎప్పుడు నన్ను ఏర్పరచుకుంటావని 80 years వరకు అక్కడే మిద్యాన్ దేశంలోనే వాళ్ళ మామ మందల్ని మేపుతూ ఉంటాడు. ఎన్ని ఇయర్స్కి వచ్చినాడు మిద్యాన్ దేశంకి ఆయన? గర్ల్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నాడు చెప్పండి? 80 years వరకు ఉన్నాడు, ఓకేనా? 40 yearsకి వచ్చాడు, 80 years వరకు అక్కడే మిద్యాన్ దేశంలో ఎవరి మందలు మేపుతున్నాడు? వాళ్ళ వైఫ్ నేమ్ ఏంటి? సిఫోరా. ఇప్పుడు దేవుడికి
ఆ మందలు తీసుకుని ఒక రోజు అలా వెళ్తూ ఉన్నాడు అనమాట. రెగ్యులర్గా ఎక్కడైతే మేపుతాడో అక్కడికే ఆ మందలు తీసుకుని వెళ్తూ వచ్చినాడు. అక్కడ వెళ్ళినప్పుడు సడన్గా మోషేకి పెద్ద సౌండ్ వస్తుంది. అందరూ అలా ఆ మోషే అలా టర్న్ అయిపోతాడు. ఏంటి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు మోషే మోషే అని ఒక పొద కాలడం చూస్తూ ఉంటాడనమాట. ఒక బుష్ అనేది మంటలు అంటుకుని కాలడము చూస్తూ ఉన్నప్పుడు మోషేకి భయపడిపోతాడు కదా. ఎవరన్నా మీరు చూడండి, చీకటి ప్రదేశంలో సైలెంట్గా మీరు వెళ్ళినప్పుడు శామ్యూయల్ శామ్యూయల్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మో వచ్చిందిరా అయ్యా దయ్యం అని పరిగెత్తుతారు కదా. సో మోషే అంత ధైర్యంగా నుంచుని భయపడుతూనే చూస్తున్నాడు. ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు అన్నప్పుడు మోషే మోషే అని పిలుస్తాడు కదా. దేవుడికి అందరి పేర్లు తెలుసు పిల్లలారా. నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, ప్రతి ఒక్కరి పేరు తెలుసు. మనం ఏం చేస్తున్నామో కూడా దేవుడికి తెలుసు. నువ్వేం పాపం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడ అవిధేయులుగా ఉన్నావో అన్నీ కూడా దేవుడు తెలుసు. మనం అనుకుంటాం ఎవరు నన్ను చూడట్లేదు, ఈ ఒక పెన్సిల్ బాక్స్ పెట్టేసుకుంటే ఎవరు నన్ను చూడరు, ఈ బుక్ పెట్టేసుకుంటే ఇక్కడ ఒక 10 రూపీస్ దొరికిన పెట్టేసుకుంటే ఎవరు నన్ను చూడరు అని అనుకుంటారు మీరు. కానీ దేవుడు అందరినీ చూస్తాడు. దేవుడికి సమస్తం తేటగా కనబడుతుంది. సో మోషే పేరు పిలుస్తున్నప్పుడు మోషే అంటాడు, చిత్తం ప్రవ్వా నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మోషే నువ్వు చెప్పులు వదిలి ఇక్కడికి రా, ఈ స్థలం ఎంతో పరిశుద్ధం అనేసి ఆ హోరేబు కొండపైన దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే ఇప్పుడు నీ టైం వచ్చేసింది, ఇన్ని రోజులు నేను నిన్ను నిమ్మలిపరిచాను, నిన్ను అనగగొట్టాలని ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ తీసుకొచ్చాను, నువ్వు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఫస్ట్ మోషే బిహేవింగ్ ఎలా ఉండే, వాళ్ళ ప్రజలను ఎవరైనా ఏమన్నా అంటే ఎలా వచ్చేది, కోపం, చంపేయాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఆయన సాధువుగా మృదువుగా ఇంకా హెల్పింగ్ చేసినాడు కదా, బావి దగ్గర వాళ్ళని రెస్క్యూ చేసినాడు కదా, విడిపించినాడు కదా. అంటే కంప్లీట్గా చూడండి, కోపంలో ఉన్న ఆయనని దేవుడు హెల్పింగ్ నేచర్లోకి తీసుకొచ్చినాడు. మనం కూడా ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మోషే రెడీగా అయిపోయినాడు. మోషే నువ్వు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పినప్పుడు ఇప్పుడు మోషే ఏమంటాడంటే, ప్రవ్వా నేను వెళ్ళి మా పెద్దలతో ఎట్లా మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడావంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు నైట్ పడుకుని పొద్దున్న లేచి మమ్మీ దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి మీ మమ్మీ ఏమంటుంది, అరే ఫస్ట్ పోయి మొహం కడుక్కోరా నువ్వు ఇంకా నిద్రలే ఉన్నట్టున్నావు అంటారు కదా. నువ్వు ఏందో వాగుతున్నావు పిచ్చి పిచ్చి కానీ అట్లే సేమ్ మోషే కూడా అన్నాడు, ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడావంటే ఎవరు నమ్ముతారు ప్రవ్వా నా మాట, ఎవరు నమ్ముతారు అని అంటే దేవుడు చెప్తాడు, చూడు నీ ఇజ్రాయెల్ ప్రజలు నీ మాట నమ్మాలంటే నువ్వు వాళ్ళ ముందుకెళ్ళి ఒక 3 సూచనలు చెయ్యి, ఒక 3 అద్భుతాలు చెయ్యి. 3 అద్భుతాలు చేస్తే వాళ్ళు నీ మాట నమ్ముతారని చెప్తున్నప్పుడు ఏం అద్భుతాలు చేయాలి ప్రభు అంటే, నీ చేతిలో ఉన్న కర్రను పడేసేయి, అది పాము అవుతుంది. నీ చెయ్యి చెస్ట్ పైన పెట్టుకుని బయటికి తీయి, అది కుష్టి అయిపోతుంది. నువ్వు మరలా చెస్ట్ పైన పెట్టుకుంటే అది నార్మల్గా అయిపోతుంది. కొన్ని వాటర్ తీసి ఆరిన నేలపైన వేసి అది రక్తంగా అయిపోతుంది. ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఫస్ట్ ఏంటి, కర్రను పడేస్తే పాము అవుతుంది, మరలా పాము పట్టుకుంటే బ్యాక్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ చెస్ట్ పైన పెట్టుకుని రొమ్ము పైన పెట్టుకున్నప్పుడు అది కుష్టి అయిపోతుంది, లెప్రసీ. దాని తర్వాత నార్మల్గా అయిపోతుంది. దెన్ వాటర్ ఆరిన నేలపైన వేస్తుంది, బ్లడ్గా టర్న్ అయిపోతుంది. నువ్వు ఇలాంటి క్రియలు చేసావనుకో నీ పెద్దల మధ్యలో వాళ్ళు నేను ఆటోమేటిక్గా నమ్ముతారని చెప్పినప్పుడు మోషే మళ్ళా చెప్తాడు, ప్రవ్వా నేను మాట నాకు రాదు ప్రవ్వా, నా మాటలు మంచిగా ఉండవు, ఎవరు నమ్ముతారు ప్రవ్వా నన్ను, నా మాటలు ఎవరింటారు? మీరు కూడా అదే చేస్తారా, మమ్మీ షాప్కి వెళ్ళరా, మమ్మీ కాలు వస్తుంది, మమ్మీ కడుపుని వస్తుంది, నేను పోను అన్నకు చెప్పంటారు కదా. ఏదైనా పని చెప్తే సాకులు చెప్తారు కదా మీరు, మీ పేరెంట్స్ మాట వినకుండా, ఇప్పుడే నేను కిందికి వెళ్ళి వచ్చినాను మమ్మీ నేను పోను అన్నట్లు. మోషే కూడా దేవుడు చెప్తుంటే ఒకవైపు ఆయన ఏం చేస్తున్నాడంటే వినట్లేడు. నేను మాటలు చెప్పలేను ప్రవ్వా, నేను నత్తోని, నా మాట ఎవరింటారు అని చెప్పినప్పుడు మోషే నీకు ఏం చెప్తున్నా నేను, నువ్వు వెళ్ళు, మాటలు ఇచ్చేది దేవుడే, నువ్వు వెళ్ళు, నీ అన్న అయిన అహరోను నీకు సహాయం చేస్తాడని చెప్పి దేవుడు అక్కడ మళ్ళీ ఒకసారి మోషేకి పిలుస్తుంటాడు. మళ్ళీ అంటాడు, ప్రవ్వా నేను వెళ్ళి చెప్తే వాళ్ళు అడుగుతారు నీతో మాట్లాడింది ఎవరు, నీతో మాట్లాడిన మనిషి పేరు ఏంటి అంటే అక్కడ యెహోవా దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నవాడను
అనువాడనే ఉన్నానని చెప్పినప్పుడు సరే అని ఇంకా మోషే ధైర్యం తెచ్చుకుని వాళ్ళ అన్నను కలవడానికి వెళ్తాడు. ఏం పేరు అన్న పేరు? ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నాడు? 40 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాడు. ఆయన 40 ఇయర్స్కి మిద్యానికి వచ్చినాడు, 8 ఇయర్స్కి మళ్ళీ కలవడానికి వెళ్తున్నాడు. సో 40 ఇయర్స్ గ్యాప్లో గుర్తుపడతారు ఎవరన్నా? కానీ వాళ్ళిద్దరు మరలా హోరేబ్ కొండపైన కలుసుకుని ఒకరి మీద కలుసుకుని హత్తుకుని ఏడుస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎట్లా మోషే ఇక్కడ నడిపించబడ్డాడు, ఎలా దేవుడు ఆయనతో మాట్లాడవన్నీ మోషేతో చెప్పినప్పుడు మోషే అహరోన్ ఇద్దరు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినవి చేసినాడు. దేవుడు ఏం చెప్పినాడు? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు అలా యాక్షన్ చేయండి, మీ హ్యాండ్స్ తోటి రేజ్ యూర్ హ్యాండ్స్, పడేయండి. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మరలా పట్టుకోండి, కట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? పెట్టుకోవాలి అందరు మీ హ్యాండ్. ఇప్పుడు ఇదేంటి? సెకండ్ది కుస్తీ. థర్డ్ వాటర్ తీసుకోండి, కొన్ని నేలపైన వేసేయండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? చూసారా? ఈ విధంగానే మోషే అహరోన్లు కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వెళ్ళి అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు అప్పుడు నమ్ముతారనమాట. దేవుడు వీళ్ళతో మాట్లాడారు, నిజంగా దేవుడు స్వరమే వీళ్ళు విన్నారని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో దగ్గర నుంచున్నాడు. ఫరో, మా దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి 3 దినముల ప్రయాణం అంత దూరంలో మేము ఒక ఉత్సాహం చేసుకుంటున్నాం, ఒక పండగ చేసుకుంటున్నాం, మమ్మల్ని పోనీ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫరో ఏం చేయాలా? వెళ్ళండి బాబు వెళ్ళండి, మీ దేవుడు పిలిచాడు కదా, మీరు అందరు వెళ్ళిపోండి అని చెప్తాడా? నో, మీరు ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. మీరు అందరు వెళ్ళిపోతే నా పని ఎవరు చేస్తారు? మా కిటికీలు ఎవరు చేస్తారు? మా వ్యాపారం అంతా నష్టపోతుంది కదా. ఎవ్వరు వెళ్ళొద్దు. అసలు రమ్మనడానికి ఆయన ఎవరు, వెళ్ళడానికి మీరెవరు? యెహోవా ఎవరు అని దేవుడినే తిరస్కరిస్తున్నాడు కదా. ఈ దినాల్లో మనం కూడా అట్లే చేస్తాం. ఏదైనా కొంచెం బాధ అయితే, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే అసలు దేవుడే లేడు, దేవుడు ఉంటే నన్ను ఎందుకు పాస్ చేయడు అంటారు కదా. మీరేమో కష్టపడరు. డిపెండ్స్ ఆన్ గాడ్. దేవుడే మనల్ని పాస్ చేయాలి, మేమేం చదవం. కానీ అట్లయితేనే ఆయన దేవుడు, లేకపోతే దేవుడు కాదు కదా. మనం ఏదో దొంగతనం చేస్తాం, నేను దొంగతనం చేసినా నేనైతే దొరకకపోతేనే ఆయన దేవుడు, నేను దొరికినానంటే ఆయన దేవుడు కాదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ మన లైఫ్లో పెట్టుకుంటాం. అలా అయితే ఆయన దేవుడు కాడు. నిన్ను రక్షించినందుకు ఆయన దేవుడు అయినాడు కదా, నీ పాపాలు క్షమించినందుకు ఆయన దేవుడు అయినాడు. సో అలాంటి మాటలు ఫరో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పోనీయడానికి ఆయన ఎవరు? యెహోవా ఎవరు? నాకు తెలియదు అంటాడు. దాని తర్వాత ఇప్పుడు ఫరో కోపం వచ్చేస్తుంది. అసలు ఈ ప్రజలు ఎంత ధైర్యము, నా కాళ్ళ కింద బ్రతికే వీళ్ళు ఇప్పుడు నాకు రివర్స్ అయిపోయినారు. చూడాలి, నా కాళ్ళ కింద బ్రతికే వీళ్ళు ఇప్పుడు నాకు ఏమైపోయినారు? రివర్స్ అయిపోయి మేము వెళ్ళిపోతామంత ధైర్యం వచ్చిందా? ఇప్పటి నుంచి ఏనన్నా మీరు ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఇప్పుడు ఏం స్టోరీ వింటున్నాం? మోషే వాళ్ళ బ్రదర్ పేరు ఏంటి? సిస్టర్ పేరు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మిద్యాన్లో? ఎన్ని సంవత్సరాలు బయటకు వచ్చినాడు? మీరిద్దరు డిస్కస్ చెప్పి ఆన్సర్ నాకు చెప్పాలి. అట్లయితే మీరు బయటికి వెళ్తారు, లేకపోతే ఇంకో 45 మినిట్స్ ఇద్దరిని రూమ్లో తీసుకెళ్ళి మళ్ళీ స్టోరీ చెప్తాను. అర్థమైందా? సో ఆ విధంగా వాళ్ళు ఫరో రాజుకి కోపం వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజలకి గడ్డి ఇవ్వడం ఆపేస్తాడు. మీరే వెళ్ళి గడ్డి తెచ్చుకోవాలి, మీరే మాకు ఇటుకలు చేయాలి. డైలీ ఒక 100 ఇటుకలు వాళ్ళు గడ్డి ఇస్తే వీళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వీళ్ళే ఇటుకలు చేసుకోవాలి. 100 కంటే కౌంట్ తగ్గిందంటే మీరు నైట్ అంతా ఇక్కడ డ్యూటీ చేయాలని ఆజ్ఞ జారీ చేసేసి వాళ్ళకి రూల్స్ అన్నీ స్ట్రిక్ట్ చేసేసినారు. 1 అవర్ లంచ్ పర్మిషన్ ఉంటే ఇప్పుడు ½ అన్ అవరే, 10 మినిట్స్ కూడా బ్రేక్ లేకుండా వాళ్ళతో పని చేపిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా కోపం ఎలా వస్తుందంటే, అసలు మీరు మమ్మల్ని విడిపించడానికి వచ్చారా, మా మీద పనులు ఎక్కువ చేయడానికి వచ్చారా? మేము ఇంతకుముందు హాయిగా లంచ్ చేసి ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళం పనులు, ఇప్పుడు మా మీద ఏమైపోయింది? పని ఎక్కువైపోయింది, గడ్డి కూడా ఇవ్వట్లేరు, ఇంకా ఇటుకలు చేసే కౌంట్ కూడా తగ్గద్దంట. సో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి బాగా కోపం వచ్చేసి మోషే దగ్గరికి వెళ్ళి తిట్టేస్తారు. మోషే, నువ్వు ఎందుకు వచ్చినావు మా దగ్గరికి? మమ్మల్ని చంపడానికి వచ్చినావా? ఎందుకు వచ్చినావు ఫరో దగ్గరికి? దేవుడు మాట్లాడితే మా మీద ఎందుకు ఇంత భారం ఉంది? మా మీద ఈ వెట్టి పనులు ఎందుకు ఎక్కువైపోతున్నాయి?
నువ్వు తప్పు చేసావు మోషే అని చెప్పినప్పుడు మోషే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళలేను, నేను వద్దంటే కూడా నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడతావు, మీ అన్న లేడా నీకు హెల్ప్ చేస్తాడు కదా, నువ్వే పంపించినావు కదా ప్రభువా, నాకు ఏమాత్రం ఇష్టం లేదు వెళ్ళడానికి, కానీ నువ్వు చెప్పినందుకు నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఏమన్నారు? మోషేని తిడుతున్నారు కదా, నువ్వు వచ్చినందుకే ఫరో నా మీద వెట్టి పనులు చేపిస్తున్నాడు, నా మీద ఎక్కువ అధికారం ఎక్కువ టైట్ చేసేసినారని మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్టోరీని రేపటికి పోస్ట్ పోన్ చేద్దాం. మరి మోషే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడా? విడిపిస్తే ఎలా విడిపించాడు? దేవుడు వారికి ఎలా హెల్ప్ చేశారు అనేది రేపు చూసుకుందాం. ఓకేనా? ఎంతమంది కథ విన్నారు? ఇప్పుడు అందరు విన్నారా? ఏం కథ చెప్పినారు? నాకేం అర్థం కాలే. మోషేనా? ఇత్రోనా? ఇత్రో ఏమవుతాడు? మామ. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ మళ్ళీ తిరిగి వచ్చాడు? ఆయన వయసు ఎంత అప్పుడు? అర్థమైందా మీకు? వాళ్ళ అన్న పేరేం పేరు? అక్క పేరు? మంచి అర్థమైంది అయితే మీకు. ఎంతమంది నిద్ర వస్తుంది చేయొద్దండి? నిద్ర వచ్చేటోళ్ళు ఎంతమంది చేయొద్దండి? వస్తుంది నిద్ర, ఎందుకంటే ఫుల్గా తిన్నారు కదా. ప్రియమైన బిడ్డలారా, మోషే మరి తన ప్రజల విషయమై చాలా భారం కలిగి ఉన్నాడు కదా. తన ప్రజల్ని విడిపించాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా బాధల్లో ఉన్నటువంటి వారి కొరకు మరి మనం కూడా కొంచెం హెల్ప్ చేసేటువంటి వారంగా ఉండాలి కదా. మరి మోషే ద్వారా మనం నేర్చుకున్నటువంటి కథను మరి ఇప్పుడు పుస్తక రూపంలో మనం రాస్తాం కదా, అవునా? పుస్తక రూపంలో మనం రాయాలి. ఇప్పుడు ఏ ఆన్సర్స్ రాయాలి, క్వశ్చన్స్ రాయాలి, క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. కాబట్టి విన్నటువంటిది కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ చూస్తున్నారు. అట్లా చూడొద్దు దయచేసి. ఏమైతే నేర్పుతున్నారో అది నేర్చుకొని స్పష్టంగా వర్క్ బుక్ రాయాలి. ప్రార్థన చేసుకుంటామా? ప్రార్థన. నిద్ర వస్తుంది పాపం. నిద్ర చేయబట్టి మెల్లగా స్లోగా మన్ను తిన్న పాముల్లాగా 1 2 3. పరమండలమందు ఆశీనుడు తండ్రి, దయాళుడా, మీ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు. మోషే జీవిత చరిత్రను నా ప్రభా ఈ బిడ్డలకు నా ప్రభా అందించినటువంటి మాటల్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ నా ప్రభా మీ కొరకు జీవించటానికి చిన్ననాటి నుంచే మీ అందరి భయభక్తులు బిడ్డలకు నేర్పిస్తారండి. విన్నటువంటి ఆ కథను నా ప్రభా ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ రాయనంటుండగా మీరే మీ కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. సహాయపడుతురండి. మీ నామానికి మహిమ ఘనత ఆరోపించుకోమని, మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, బిడ్డలైతే ఏదైతే నేర్చుకున్నారో వారి హృదయాల్లో భద్రపరుచుకొని నా ప్రభా మీ కొరకు జీవించటానికి ఒక తీర్మానంలోనికి రావడానికి మీరే మీ కృప చూపించమని యేసు క్రీస్తు ప్రభుపేట బ్రతిమాలి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.